స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ సమయంలో జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై అల్లు అర్జున్ తాజాగా మరోసారి స్పందించారు. తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తనకు ఈ ప్రమాదంతో కలిగిందని, ఆయన కూడా తనపై ఇలా నిందలు వేయడం సరికాదని ఆయన తెలిపారు. అయితే తన కొడుకు ఈ ఘటనపై ఎలా బాధపడుతున్నాడో అల్లు అరవింద్ కూడా వివరించే ప్రయత్నం చేశారు. వంటి పెద్ద సినిమా చేసినా ఆ సినిమాకు ఆదరణను చూడలేకపోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ను ఇతరులతో కలిసి తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఈ ఘటన జరిగినప్పటి నుండి గార్డెన్లో ఓ మూలన కూర్చుంటున్నాడు. జరగాలని మనం కోరుకోకపోయినా మన సినిమాకు ఇలా జరగడంతో తాను ఇలా ఉంటున్నానని అర్జున్ తెలిపాడని అల్లు అరవింద్. ఇప్పటికైనా అల్లు అర్జున్కి ఉన్న న్యాయపరమైన గమనించాలని ఆయన కోరారు. హీరో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె శ్రీతేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై అల్లు అర్జున్పై కేసు నమోదై ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన రిలీజ్ అయ్యారు. అయితే ఈ ఘటనపై నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీంతో మరోసారి ఈ వివాదం తెరపైకి రావడంతో హీరో అల్లు అర్జున్ తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఘటన చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని, ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీతేజ ఆరోగ్యం గురించి ఆసుపత్రి నుంచి గంటకు ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా సీఎం చేసిన పలు వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.